కడప, అన్నమయ్య జిల్లాలపై సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ కమిటీ నిర్ణయాన్ని ప్రతిపాదించడంతో రెండు నియోజకవర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేయగా రాయచోటి వాసులు ఆందోళనకు దిగారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండదనే సంకేతాలతో ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. తాజా పరిణామాలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీఎంను కలిసేందుకు హుటాహుటిన అమరావతి వెళ్లారు. ఇవాళ మరోసారి కమిటీతో చర్చించి సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాను 3 నియోజకవర్గాలకే పరిమితం చేసి కొత్తగా మదనపల్లెను జిల్లా చేస్తూ నెల రోజుల కిందట సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వీటిపై అభ్యంతరాల కోసం ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇచ్చిన తరుణంలో రెండు నియోజకవర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రధానంగా రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చెయ్యాలని, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు రైల్వే కోడూరు వాసులు రాజంపేటను జిల్లా కేంద్రం చెయ్యాలని, లేదంటే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని ఆందోళన చేశారు. అభ్యంతరాల గడువు 2 రోజుల్లో ముగుస్తున్నందున శనివారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ కమిటీ జిల్లాల పునర్విభజనపై చర్చించింది. వీటిలో ప్రధానంగా రాజంపేట నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కాకుండా కడప జిల్లాలో కలిపే విధంగా ప్రతిపాదించారు. రైల్వే కోడూరును అన్నమయ్య జిల్లా నుంచి తొలగించి తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదన తెచ్చారు. రాయచోటిని మదనపల్లిలో కలపాలనే ప్రతిపాదనలపై చర్చించారు. ఈ 3 ప్రతిపాదనలపై రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయచోటిపై సీఎం చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదని, జిల్లా కేంద్రం మార్పు జరగదనే ధీమాతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాకు వీడియో విడుదల చేశారు. ఈ ప్రతిపాదన వివరాలు మీడియాలో బయటికి రాగానే ఆయన హుటాహుటీనా సీఎంను కలిసేందుకు విజయవాడ వెళ్లారు. రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాయచోటి నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. మీరందరూ ఈ ప్రభుత్వం మీద, నా మీద, ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తొలగిస్తారనే వార్తలు రావడంతో శనివారం రాత్రి ప్రజలు, జేఏసీ నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. రాయచోటి ప్రధాన కూడలిలో ఇద్దరు యువకులు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రజా సంఘాలు, ప్రజలు 4 రోడ్ల కూడలి వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. మదనపల్లె వద్దు, రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ ఆటో వాళ్ళు బాగుపడాలన్నా, బేల్దారులు బాగుపడాలన్నా, ప్రతి కూలివాడు బాగుపడాలన్నా ఆల్మోస్ట్ ఇప్పుడు జిల్లా అయిందని చెప్పనేసి ప్రతి ఒక్కడు కూటికి నీటికి లేకుండా బతుకుతున్నారు సార్. అలాంటిది ఇప్పుడు జిల్లా మదనపల్లి చేస్తారంటే ఎవరైతే ఉన్నారు సార్, మాకు బాధ వేసి నేనైతే వాసమాన్ లాగి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను సార్. ఇది మటుకు వాస్తాను సార్. మాకు జిల్లా రాయచోటి పెట్టినారు కదా సార్, పెట్టిన దాని వల్ల మళ్ళీ తీసేయడం ఎందుకు సార్? నారా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారా? మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారా? మేము చచ్చిపోవడానికనే సిద్ధంగా ఉన్నాం. అంతే సార్. జిల్లా ఉంటే మాకు న్యాయం సార్, లేదంటే కనుక ప్రతి ఒక్కరు నాశనం అయిపోతాడు సార్. ఒక్క సహాయం చేయండి సార్. అంతే సార్. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలపై సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి కమిటీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.